మార్కెట్లోకి ఎన్నో కార్లు వస్తుంటాయి పోతూ ఉంటాయి, కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటాను. లోకల్ ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. వినటానికి కొంచెం అతిగా ఉన్నా కూడా ఇది నిజం. 28 సంవత్సరాల నుంచి ల్యాన్సర్ నుంచి ఈరోజు వచ్చిన స్లావియా వరకు కాంపిటీషన్ తట్టుకుని నిలబడి మార్కెట్లో సెగ్మెంట్ కింగ్గా ఉన్న వెహికల్ హోండా సిటీ. దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నమస్తే గురు, నా పేరు హరి. వెల్కమ్ టు మోటార్ మైనా తెలుగు. 1998లో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈరోజు 2025 వరకు హోండా సిటీ 5 జనరేషన్స్లో వచ్చింది. ఈ 5 జనరేషన్స్లో ఫస్ట్ జనరేషన్ 1998లో రిలీజ్ అయినప్పుడు 1.3 లీటర్ ఇంజన్, 1.5 లీటర్ ఇంజన్తో వచ్చింది. తర్వాత నెక్స్ట్ జనరేషన్లోకి హోండా ఐవిటెక్ అనే ఒక టెక్నాలజీని తీసుకొచ్చింది. అండ్ థర్డ్ జనరేషన్లో మనం చూస్తే ఒక డైమండ్ కట్ ఫేస్ లిఫ్ట్ అనేది వచ్చింది. ఫోర్త్ జన్ నుంచి హోండా సిటీలో డీజిల్ కూడా రిలీజ్ చేసింది. అది అరౌండ్ 99 బిహెచ్పి అండ్ అరౌండ్ 140 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసేది. బట్ డీజిల్ వాజ్ అ మైలేజ్ మాన్స్టర్. దాని తర్వాత ఫిఫ్త్ జన్లో మళ్ళీ డీజిల్ని డిస్కంటిన్యూ చేసి ఓన్లీ పెట్రోల్లోనే హోండా సిటీ అనేది ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న హోండా సిటీ నా బండి, నేను పర్సనల్గా వాడుకునే నా వెహికల్ ఇది నేను తీసుకుంది అరౌండ్ 6 months బ్యాక్ తీసుకున్నాను. దీనికి తీసుకోవడానికి రీజన్ ఏంటిది అనేది మనం ముందు వీడియోలో మాట్లాడుకుంటూ ఉందాం. సో ఈ వెహికల్ పెట్రోల్ CVT ఆటోమేటిక్ ZX టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్. సో ఇది ప్రొడ్యూస్ చేసేది అరౌండ్ 120 PS పవర్, అంటే BHP పవర్, అండ్ 145 న్యూటన్ మీటర్ టార్క్, విచ్ ఇస్ డీసెంట్ ఎనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ మార్కెట్లో ఉన్న మీ కాంపిటీషన్స్తో కంపేర్ చేస్తే. సో నేను ఈ వెహికల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ దీని రిలయబిలిటీ. నాకు నా పాత వెహికల్తో చాలా దారుణమైన ఎక్స్పీరియన్సెస్ ఉండి నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి జీవితంలో అని నేను ఫిక్స్ అయిన తర్వాత నాకు మార్కెట్లో ఉన్న ఆప్షన్స్ 4 ఆప్షన్స్ కనిపిస్తే సెడాన్ సెగ్మెంట్లో, సెడాన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మీకు మళ్ళీ చెప్తాను. ఈ సెడాన్ సెగ్మెంట్లో నాకున్న 4 ఆప్షన్స్లో ఫోక్స్వాగన్ వర్చ్యూస్, స్కోడా స్లావియా, హ్యుండై వర్నా అండ్ హోండా సిటీ. ఈ 4ట్లో నేను దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఒక్కొక్క దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను ఏది ఎందుకు తీసుకోలేదు అని చెప్పి. ఫోక్స్వాగన్ వర్చ్యూస్ నేను తీసుకుంటే ఆటోమేటిక్ కాబట్టి GT తీసుకోవాలి. GT టాప్ ఆఫ్ ద లైన్ అరౌండ్ 26 lakhs ఆన్ రోడ్ పడుతుంది. అండ్ ట్రస్ట్ మీ, వన్ హెల్ ఆఫ్ అ కార్. So if you are a motor enthusiast, driving enthusiast, if you are a speed enthusiast, that is the engine that you need to buy in 1.5 liter engine segment. But again, దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు కావాల్సిన ఆటోమేటిక్లో DSG గేర్ బాక్స్ వస్తుంది, DQ200 గేర్ బాక్స్ ఇన్ పర్టికులర్. అండ్ DQ200 గేర్ బాక్స్కి ఉండే ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫోక్స్వాగన్ పోలో ఉన్నప్పుడు దానిలో TSI ఇంజన్స్లో ఉన్న DQ గేర్ బాక్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ చూసాం. ఏ మాత్రం ట్రాన్స్మిషన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇఫ్ వారంటీ పీరియడ్ అయిపోతే ఓపెన్ చేయాలంటేనే అరౌండ్ 1,40,000తో స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ అంటిల్ 2,50,000. వెరీ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్, బట్ వన్ హెల్ ఆఫ్ అ వెహికల్ టు డ్రైవ్. నెక్స్ట్, రిలేటివ్లీ వర్చ్యూస్తో కంపేర్ చేస్తే బెటర్ నెంబర్స్ని సేల్స్లో ఉన్న స్కోడా స్లావియా. సో మా ఇంట్లో కూడా స్లావియా తీసుకోవాలి అని చెప్పి అనుకున్నారు. స్లావియాలో నాకు 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 1 లీటర్ టార్క్ కన్వర్టర్, 1.5 లీటర్ DSG నాకు కావాల్సిన ఆటోమేటిక్లో. 1 లీటర్ టార్క్ కన్వర్టర్ నాకు అసలు నచ్చలేదు. దాని డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కానీ దాని ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఫిగర్స్ కానీ ఇట్స్ నెయిదర్ ఫన్ టు డ్రైవ్ నార్ ఎఫిషియంట్ టు మెయింటైన్. 1.5 లీటర్ DSG అగైన్ వన్ హెల్ ఆఫ్ అన్ ఇంజన్, సేమ్ ఇంజన్ మనకి వర్ట్యూస్లో ఉన్న ఇంజనే. బట్ అగైన్ నాకు DSG గేర్ బాక్స్ మీద పెద్ద నమ్మకాలు లేవు, దాని రిలయబిలిటీ మీద. బట్ డ్రైవింగ్ డైనమిక్స్ కానీ డ్రైవింగ్ ఫన్ కానీ మీకు కావాలంటే స్కోడా స్లావియా 1.5 లీటర్ ఒకసారి డ్రైవ్ చేసి చూడండి అండ్ మీ డెసిషన్ మీరు తీసుకోండి. వర్నా నేను ఎందుకు తీసుకోలేదంటే వర్నాలో 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నా కూడా నాకు ఆటోమేటిక్లో IVT అండ్ DCT. IVT ఈజ్ అ ల్యాక్ లస్టర్ ట్రాన్స్మిషన్. సో నాకు ఆ డ్రైవింగ్ ఎంతూజియాజం అనేది IVT నుంచి రాలేదు. అండ్ DSG అగైన్ DSG వాళ్ళు ఇచ్చింది వెట్ క్లచెస్ ఇచ్చారు డ్యూయల్ గేర్ బాక్స్లో. నేను చూసినప్పుడు వెట్ క్లచ్ అని చెప్పారు, విచ్ ఇస్ ప్రోన్ టు క్లచ్ ప్లేట్ హీటింగ్. ఇదంతా మనం ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తుంటే. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు కావాల్సిన రిలయబిలిటీ ఫ్యాక్టర్, ఎందుకంటే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నాకు ఒక రిలయబిలిటీ ఫ్యాక్టర్, ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి కాబట్టి నేను ఈ వెహికల్ని చూస్ చేసుకున్నాను. సిటీలో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఐవిటెక్ ఇంజన్ అనేది మనం చూస్తుంటే 15 yearsగా ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంజన్. ఇది 15 ఏళ్ల కాంపిటీషన్ని చూసి మార్కెట్లో నిలబడింది. అండ్ దిస్ ఈజ్ నోన్ టు బీ ఒక పర్ఫెక్ట్ రిలయబుల్ కార్ ఆర్ ఇంజన్ ఇన్ సెడాన్ సెగ్మెంట్. సో
నాకు ఈ వెహికల్ ఇన్ పర్టికులర్ నాకు ఎందుకు నచ్చింది అంటే నాకు వెరీ కంఫర్టబుల్ ఉంది, లోపల క్యాబిన్ స్పేస్ బాగుంది, అది మనం తర్వాత చూద్దాం. డ్రైవింగ్కి కూడా నాకు సీవీటీ ఉంది. సీవీటీ నాకు జర్క్స్ కానీ ఎక్కడన్నా సిటీలో కానీ మాకు బయట నాకు యాక్సలరేషన్ తగ్గుతుంది అని అయితే ప్రాబ్లం అయితే లేదు. అండ్ డీసెంట్ ఎనఫ్ మైలేజ్ ఐ వుడ్ సే. నాకు సిటీలో అరౌండ్ డబుల్ డిజిట్స్, ఎంట్రీ లెవెల్ డబుల్ డిజిట్స్ నుంచి ఒక 13.5 వరకు సిటీలో వస్తుంది. నాకు హైవే మీద అరౌండ్ 18.6 ట్యాంక్ టు ట్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తే, నేను ఎంఐడి మైలేజ్ చూడని చెప్పి మీకు అందరికీ తెలుసు. సో ట్యాంక్ టు ట్యాంక్ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు వచ్చింది 18.6 కిలోమీటర్స్ పర్ లీటర్ హైవే పైన. సో ఒకసారి మనం ఈ వెహికల్ సైడ్ ప్రొఫైల్ చూద్దాం. సో ఫ్రంట్ ప్రొఫైల్ మీరు ఆల్రెడీ చూసారు. మొత్తం హెడ్లైట్ అంతా ఎల్ఈడి సెటప్, 7 లైట్ ఎల్ఈడి సెటప్ అని హోండా వాడు చెప్తున్నాడు కానీ బట్ డీసెంట్ ఎనఫ్ త్రో ఉంది. నాకైతే అక్కడ త్రో ప్రాబ్లమ్స్ రాలేదు. ఇక్కడ మనం మేజర్గా చూసుకుంటే మనకి టైర్, ఇది చాలా అండర్ టైర్డ్ వెహికల్ అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే మీరు చూడండి, ఇంత వెహికల్కి సెడాన్లో R16 టైర్స్ ఇచ్చాడు. సో 185/55 R16 అనేది మీకు రెగ్యులర్ యూసేజ్కి అయితే బాగానే ఉంటుంది. బట్ మీకు ఆ గ్రిప్ లెవెల్స్ కానీ ఇంకొంచెం బెటర్ కావాలంటే ఐ వుడ్ సజెస్ట్ యూ టు నెక్స్ట్ లెవెల్ టైర్స్, అంటే నెక్స్ట్ సైజ్ టైర్స్ విచ్ ఇస్ 205/60 R17 వేసుకుంటే బెటర్ అని చెప్పి నాకు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఈ టైర్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈవెన్ దో సెక్షన్ అంతా బాగానే ఉన్నా కూడా ఈ రేడియల్ ఇది ఏదైతే మనకి ఇది ఉందో ఇది చాలా తక్కువ. సో మనకి పంక్చర్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన మ్యాక్ వీల్స్ అలాయ్ వీల్స్ కాబట్టి దానికి రిమ్కి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఒక 20-25,000 కిలోమీటర్స్ మారిన తర్వాత టైర్స్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి, ఈవెన్ దో మీరు హై ఎండ్ కొన్నా కూడా. అండ్ దెన్ చాలామంది సెడాన్స్ ఎందుకు కొనట్లేదు ఇండియాలో, అందరూ ఈ సో కాల్డ్ ఎస్యూవీస్కి ఎందుకు వస్తున్నారు. మనం చూసే మార్కెట్లో అరౌండ్ ఐ వుడ్ సే 80% మనం కొనే వెహికల్స్ అసలు ఎస్యూవీసే కాదు. ఎస్యూవీ అంటే ఎనీ వెహికల్ విచ్ ఈజ్ నాట్, మళ్ళీ మీకు తెలుగులో చెప్తున్నాను, ఏ వెహికల్ అన్నా కూడా లాడర్ ఆన్ ఫ్రేమ్ ఛాసీ కాకుండా దానికి బేర్ మినిమం ఆల్ వీల్ డ్రైవ్ లేకుండా ఉంటే దాన్ని ఎస్యూవీ కింద మనం కన్సిడర్ చేయకూడదు టెక్నికలీ అయితే. ఎందుకంటే లాడర్ ఆన్ ఫ్రేమ్ ఛాసీస్ అనేది ఒక రగెడ్నెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మన ఆఫ్ రోడింగ్ కానీ ఒక గతుకులు ఉన్న రోడ్డు కానీ గుంతలు ఉన్న రోడ్లో కానీ వెళ్తుంటే కనుక లాడర్ ఆన్ ఫ్రేమ్ ఛాసెస్ అనేది ఇట్ ఈస్ సపోజ్ టు బి స్టర్డీ ఛాసెస్. దానిపైన మీకు ఇలా క్యాబిన్ అతికిచ్చినా కూడా, సో మీకు ఈవెన్ దో కొంచెం బాడీ రోల్ ఎక్కువ ఉన్నా కూడా ఇట్ ఈస్ అ వెరీ స్టర్డీ ఛాసెస్. ఇప్పుడు మనం చూస్తున్న సో కాల్డ్ ఎస్యూవీ సెగ్మెంట్ కింగ్స్ అని చెప్పుకుంటున్నవన్నీ కూడా మోనోకాక్ ఛాసెస్ అనమాట. అంటే ఒకేసారి మీకు కింద బేస్ అదే ఉంటుంది, దానిపైన కూడా ఒకేసారి మొత్తం కలిపి ఒకటే ఛాసెస్లో ఉంటుంది, విచ్ ఈస్ గుడ్. మన ఈవెన్ రోడ్స్లో సిటీస్లో బాగుంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం అంతా తీసుకుంటున్నాం. కానీ అది యాక్చువల్లీ టెక్నికలీ ఎస్యూవీస్ కాదు. నేను ఈ వెహికల్ తీసుకుంటున్నప్పుడు ఎందుకు సెడాన్కి వెళ్ళావు, నువ్వు మళ్ళీ ఎస్యూవీస్కి ఎందుకు తీసుకోలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక సో కాల్డ్ కాంపాక్ట్ ఎస్యూవీ వాడేసి ఇక్కడికి వచ్చాను. నేను దానికి ఆల్మోస్ట్ హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పి అరౌండ్ 209 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వెహికల్ని వాడాను నేను. కాకపోతే నేను సెడాన్ ఎందుకు తీసుకున్నానంటే, సెడాన్లో ఉన్న డ్రైవింగ్ కంఫర్ట్ అనేది మీరు సెడాన్ డ్రైవర్స్కే తెలుస్తుంది. డ్రైవింగ్ కంఫర్ట్ కానీ యూ ఫీల్ లైక్ యు ఆర్ కనెక్టెడ్ టు ద రోడ్. మీకు ఆ రోడ్ కనెక్షన్ ఉంటుంది, మీకు ఆ ఎంతూజియాజం ఉంటుంది. యాక్సిలరేటర్ని ప్రెస్ చేయగానే సర్ అని చెప్పి మనం ముందుకి వెళ్ళే యాక్సిలరేషన్ కానీ ఇదంతా సెడాన్లో ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ మనకి చూస్తున్న సో కాల్డ్ ఎస్యూవీస్లో, మన మార్కెట్లో ఉన్న ఎస్యూవీస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ బాడీ రోల్ ఉంటుంది. మీరు కార్నర్స్ చేస్తున్నా కూడా బాడీ రోలింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ సిన్స్ మనకి సెడాన్ కొంచెం గ్రౌండ్కి దగ్గరగా ఉండడం వల్ల స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. కార్నరింగ్ చేసేటప్పుడు కానీ మనం డ్రిఫ్టింగ్ చేసేటప్పుడు కానీ మనకి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకని నేను సెడాన్ చూస్ చేసుకున్నాను. ఈ పర్టికులర్ హోండా సిటీలో నేను చూసుకున్నాను డీసెంట్ ఎనఫ్ 169 మీటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది డీసెంట్ ఎనఫ్. అది ఒక రకంగా చెప్పాలంటే మనం చూస్తున్న మాస్ ప్రొడక్షన్లో ఉన్న వెహికల్స్, హైయెస్ట్ సేల్స్ ఉన్న వెహికల్స్ లైక్ ఆల్టో, డిజైర్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎక్సెంట్, ర్యాపిడ్, వీటిలందరితో కంపేర్ చేస్తే డీసెంట్ ఎనఫ్. నాకు ఇప్పటి వరకు అయితే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అలాంటి ప్రాబ్లము రాలేదు. సో గురు, మనం ఇంటీరియర్ చూసుకుంటే ఇది టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ కాబట్టి మీకు ఇక్కడ అరౌండ్ 8.5 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చాడు మనకి. అండ్ ఒకసారి ఇంజన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ యా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ ఇచ్చాడు. ప్లాస్టిక్స్ కూడా కావాల్సిన దగ్గర సాఫ్ట్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, మిగతా దగ్గర అంతా హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. అండ్ టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ కాబట్టి మీకు లెదరెట్ సీట్స్ ఇచ్చాడు. దాంతోపాటు లెదరెట్ ఫినిషింగ్. ఇక్కడ మీకు కనుక చిన్నపిల్లలు ఉంటే ఫ్యాబ్రిక్ ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయి లైక్ డోర్ పాకెట్స్ పక్కన కానీ అక్కడంతా
ఫ్యాబ్రిక్ ఉంటే మీకు పిల్లలు దాని మీద మరకలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడంతా లెదరైట్ ఇచ్చాడు. ఇది కూడా ఓన్లీ టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్లోనే, అంటే జెడ్ఎక్స్లోనే. మీకు వి కానీ విఎక్స్లో కానీ లేకపోతే కొన్ని ఎఫెక్స్ అని చెప్పి వేరియంట్స్ ఇచ్చాడు, అదంతా అక్కడ ఫ్యాబ్రికే వస్తుంది. అది ఒకసారి మీరు చూసుకోండి. పిల్లలు ఉంటే కనుక మీరు టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్కి విచ్ ఇస్ జెడ్ఎక్స్కి వెళ్ళడం అనేది బెటర్. అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్స్, గ్లవ్ బాక్స్ చాలా చిన్నది, కూల్డ్ అయితే కాదు. మరి ఎందుకు హోండా వాడు దాన్ని కూల్ చేయలేదో నాకు తెలియదు. అండ్ డోర్ పాకెట్స్లో 4 డోర్స్లో మీరు చూస్తున్నట్టు 1 లీటర్ వాటర్ బాటిల్స్ అనేవి అయితే పట్టేస్తాయి, డీసెంట్ అనఫ్. అండ్ ఇక్కడ డ్రైవర్ ఆమ్రెస్ట్ కింద కూడా డీసెంట్గా కొంచెం మన ఫోన్స్ పెట్టుకోవడానికి కానీ అలాంటి టోల్ సీట్స్ కానీ ఇలాంటి వాటిలన్నిటికీ ఇచ్చాడు ఒక స్పేస్, విచ్ ఇస్ ఓకే. కప్ హోల్డర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు హోండా వాడి జుగాడ్ నేను చూపిస్తాను. ఇది వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్. సో ఈ వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఆఫ్టర్ మార్కెట్ వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ లాగా ఇచ్చేసాడు హోండా వాడు. సో ఒకసారి మీరు ఇది తీస్తే టడా, ఇది మీ కప్ హోల్డర్స్. ఈ కప్ హోల్డర్స్ని వైర్లెస్ ఛార్జింగ్ ఇవ్వాలి ఒక ఫీచర్ని అని చెప్పి కప్ హోల్డర్స్ని మూసేసి దానికి ఒక మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఇచ్చి దాన్ని వైర్లెస్ ఛార్జింగ్ అనేసాడు. హోండా వాడు ఎందుకు చేశాడు అనేది యూ నెవర్ నో, హోండా వాడికే తెలియాలి. ఓకే. అండ్ స్క్రీన్ కూడా చూస్తే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇంజన్ ఆన్ చేసిన ప్రతిసారి ఇది ఓకే కొట్టాలి, లేకపోతే మీకు స్క్రీన్ మళ్ళీ మీ ఆప్షన్స్ ఏవి రావు. ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే మీకు వైర్లెస్ వచ్చింది, యాజ్ యూ కెన్ సీ, విచ్ ఇస్ గుడ్, చాలా మంచిది. స్టీరింగ్ కూడా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. దీనిలో మీకు అడాప్టివ్ ఏమంటారు క్రూజ్ కంట్రోల్ ఉంది. అండ్ లేన్ అంటే డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయడానికి ఉంది, అది ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ గురు మనం ఇప్పటివరకు స్టోరేజ్ స్పేసెస్ చూసాం, మన టచ్ స్క్రీన్ చూసాం, ఏసీ మీకు చెప్పినట్టు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. స్టీరింగ్ మీద మనకు వచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయంటే మీకు క్రూజ్ కంట్రోల్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు సెట్ చేసుకోవడానికి, మనం స్పీడ్ రైజ్ చేసుకోవడానికి దీనికి. అండ్ లేన్ మానిటర్, ఇది మానిటరింగ్ సిస్టమ్. అండ్ మీకు డిస్టెన్స్ అంటే షెవ్రాన్స్ ప్రకారం మనం డిస్టెన్స్ ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, విచ్ ఇస్ ఇది ఎలా కూడా పనిచేస్తుంది అంటే మనకి ముందు ఏదైనా వెహికల్ వెళ్ళిపోయింది మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు వెహికల్ స్టార్టెడ్ హెడ్ అని చెప్పి వస్తుంది. అండ్ దీనిలో మీకు ఇందాక చెప్పినట్టుగా మైలేజ్కి నేను మీకు చూపిస్తున్నాను. ఇది నా యావరేజ్ మైలేజ్ ఇన్ సిటీ. మీరు చూస్తే డిస్టెన్స్ టు ఎంటీ ఫర్ అ హాఫ్ లీటర్ ట్యాంక్ నాకు 214 కిలోమీటర్స్ వస్తుంది విత్ 13.2 మైలేజ్ కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ ఈ స్క్రీన్ కూడా చూస్తే మీరు ఫుల్లీ డిజిటల్ లాగా అనిపించినా కూడా ఇది పార్షియల్లీ డిజిటల్. మీకు రైట్ సైడ్ చూసిన స్పీడోమీటర్ ఇదంతా మాన్యువల్, లెఫ్ట్ సైడ్ కనిపించే మనకి ఇదంతా ఈ డిజిటల్ డిస్ప్లే అంతా కూడా మనకి డిజిటల్ డిస్ప్లే అనమాట. సో దీనిలో మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటిది, దీనిలో లెవెల్ 2 అడాస్ ఇచ్చాడు. ఈ లెవెల్ 2 అడాస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఇంజన్ స్టార్ట్ చేసిన ప్రతిసారి, ఇంజన్ ఆన్ చేసి మనం తీస్తున్న ప్రతిసారి మనం ఈ సేఫ్టీ సపోర్ట్ దగ్గరికి వెళ్ళి ఈ కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఇది మాత్రం ప్రతిసారి ఆఫ్ చేసుకోవాలి గురు. దీనివల్ల ఏంటి ప్రాబ్లం వస్తుంది ఆఫ్ చేసుకోకపోతే అనేది నేను మీకు మళ్ళీ తర్వాత ఇదే వీడియోలో చెప్తాను. సో మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసుకుంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తే టాకోమీటర్ ఉంది, రేంజ్ అండ్ ఫ్యూయల్ ఉంది, స్పీడ్ అండ్ టైం ఉంది, జీ మీటర్ ఏంటంటే ఇది గ్రావిటీ మీటర్ అనమాట. మన వెహికల్ పుల్ చేస్తున్నప్పుడు గ్రావిటీ ఎటు పక్కకి లాగుతుంది, మనం టర్న్ చేస్తున్నప్పుడు గ్రావిటీ ఎటు పక్కన ఉంది అని చెప్పి చూపించడానికి. ఇది మనకి జనరల్గా రెగ్యులర్ యూసేజ్లో పెద్ద పనికిరాదు, కానీ ఎవరైతే కనుక సీరియస్ ఎంతూజియాస్ట్లు ఉన్నారో డ్రిఫ్టింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరన్నా కూడా వాళ్ళకి గ్రావిటీ ఎటువైపు వేస్తుంది, మనం ఎప్పుడు కౌంటర్ స్టీరింగ్ చేయాలి అనే దాని మీద ఇది యూజ్ అవుతుంది. సీట్ బెల్ట్స్ రేర్ సీట్లో సీట్ బెల్ట్స్ పెట్టున్నాయా లేదా, మనకు సీట్ బెల్ట్స్ పెట్టున్నాయా, సేఫ్టీ సపోర్ట్లో మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకసారి లోపలికి వెళ్తే మీకు ఈ సేఫ్టీ సపోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రోడ్ డిపార్చర్ మిటిగేషన్, మనం కనుక ఉన్న లేన్లోంచి పక్కకి వెళ్ళిపోతున్నాం అంటే కనుక అది మిటిగేషన్ ఆన్ చేసుకుంటే పక్కకి మనం పొరపాటున ఏమన్నా నిద్రపోతున్న వాళ్ళు లేన్ మారిపోతుంటే ఒకసారి స్టీరింగ్ జర్క్ లాగా వచ్చి బండి షేక్ అవుతుంది. అండ్ ఇది కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అడాస్ ఫీచర్. మీరు కనుక ఒక స్పీడ్లో వెళ్తుంటే మీరు సెట్ చేసుకున్న ఒక వెహికల్ ప్రకారం సెట్ చేసుకున్న స్పీడ్లో వెళ్తుంటే కనుక సడన్గా ఏదైనా వెహికల్ వస్తే ప్యానిక్ బ్రేకింగ్ అనేది అవుతుంది. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి ఇది అనేది నేను మీకు తర్వాత చెప్తాను. దీంతో పాటు ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, అంటే దీనిలో టైం సెట్టింగ్స్ ఉన్నాయి, టైం చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. అండ్ హోండా వాడు మనకి ఇచ్చిన మేజర్ ఇదేంటిది అంటే మనకి స్టీరింగ్ ఉన్న బ్రైట్నెస్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా కంట్రోల్స్ ఎక్కడ ఇచ్చాడు. మీరు ప్లస్ కొడితే డిస్ప్లే బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది, మైనస్ కొడితే తగ్గుతూ ఉంటుంది. మీకు నచ్చినట్టుగా మీరు ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు.
సో ఒకసారి మనం రేర్ సీట్లోకి వెళ్ళి రేర్ సీట్ కంఫర్ట్ గురించి చూద్దాం. సో ఒకసారి మనం రేర్ సీట్లోకి వెళ్ళి రేర్ సీట్ కంఫర్ట్ చూస్తే ఐ థింక్ అన్డౌటెడ్లీ ద బెస్ట్ రేర్ సీట్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఇది. సో నా హైట్ 5 feet 8.5 inches, నా డ్రైవింగ్ పొజిషన్ నా హైట్కి ప్రకారం సెట్ చేసుకున్నాను. అండ్ మీరు చూస్తే నాకు యాంపుల్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్ ఉంది. నేను యాక్చువల్లీ ఇలా జారి పడుకున్నా కూడా నాకు ఇంకా నీ రూమ్ ఉంది. అండ్ సీట్ అండర్ థై సపోర్ట్ బాగుంది. అండ్ సెగ్మెంట్లో చూస్తే ఒక వైడ్ సీట్, ఐ వుడ్ సే వైడెస్ట్ సీట్ ఇన్ ద సెగ్మెంట్. ముగ్గురు అడల్ట్స్ ట్రావెల్ చేయొచ్చు దీనిలో విత్ రిలేటివ్ కంఫర్ట్. అండ్ సిన్స్ ఇది సెడాన్ కాబట్టి హెడ్ రూమ్ గురించి మనం పెద్ద హెడ్ రూమ్ అయితే లేదు నాకు కూడా, బట్ రిక్లైనింగ్ యాంగిల్ బాగుంది. మనం కావాలంటే ఇంకొంచెం రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ బికాస్ దిస్ ఈజ్ ఎనీ సెడాన్ ఈజ్ త్రీ పార్ట్ చాసీ. అంటే మీకు ఇంజన్ పార్ట్ సపరేట్ ఉంటుంది, క్యాబిన్ పార్ట్ సపరేట్ ఉంటుంది, బూట్ పార్ట్ సపరేట్ ఉంటుంది. కాబట్టి మనకి జనరల్గా కొంచెం స్పేషియస్గా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. మీకు కింద చెప్పినట్టు బూట్ పార్ట్ అంటే డిక్కీ చూస్తే ఒకసారి డిక్కీ ఓపెన్ చేసి చూస్తే మనకి 506 liters డిక్కీ ఇది, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. మీరు చిన్నపాటి ఏదైనా ఇల్లు షిఫ్టింగ్ ఏదైనా ఉన్నా కూడా కొన్ని ఇక్కడ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. డిక్కీ అయితే ఐ వుడ్ సే సెడాన్ సెగ్మెంట్లో పర్లేదు, దీనికన్నా బెటర్ బూట్ స్పేస్ ఇచ్చేది ఉంది కానీ, బట్ ఇదైతే సరిపోతుంది. 506 ఈజ్ వెరీ గుడ్ ఇన్ఫ్యాక్ట్. అండ్ రేర్ సైడ్ చూస్తే మీకు ఫ్రంట్ సైడ్ కూడా మళ్ళీ చూపిస్తాను. ఇదంతా కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ లాంటిది ఇచ్చాడు, సెమీ కార్బన్ ఫైబర్, కొంచెం స్పోర్టీ లుక్ ఇవ్వడానికి. రేర్ సెన్సర్స్ ఉన్నాయి, రేర్ కెమెరా ఇక్కడ మౌంట్ అయ్యి ఉంది. అండ్ ఎస్పెషల్లీ హోండా దగ్గర నుంచి సిటీలో, ఈ జనరేషన్ సిటీలో మనకు వచ్చిన కొత్త డ్రైవర్లకి చాలా యూస్ఫుల్ అయిన ఫీచర్ ఏంటిది అంటే దీన్ని లేన్ వాచ్ కెమెరా అంటారు. మనకి వైపర్ స్టాక్ మీద ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేయగానే ఈ కెమెరా ఆన్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్న మీకు వెహికల్స్ ఎంత దూరంలో వస్తున్నాయి, మీకు ఎంత దగ్గరగా ఉంది, మీరు ఎంతవరకు లెఫ్ట్కి ఉండొచ్చు అనేది ఈ కెమెరాలో మనం చూసుకోవచ్చు. ఈవెన్ దో సిటీలో 360 రాదు, కాకపోతే నేను డీలర్ పేక మీద కత్తి పెట్టి నాకు 360 ఫ్రీగా కావాలని చెప్పి వేయించుకున్నాను. బికాజ్ ఓకే, ఓవరాల్గా ఓకే ఇది వస్తుంది. కానీ సెగ్మెంట్లో మిగతా వాళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు 360 కెమెరా మరి మనం ఎందుకు ఆఫర్ చేయమనేది హోండా ఒకటి చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ ప్యాకేజ్. మీకు గనక ఎలాంటి టెన్షన్స్ లేకుండా టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలి, బండి బ్రేక్ డౌన్ అవుతుందా, లేకపోతే నాకు ఎక్కడన్నా కూడా రిలయబిలిటీ ఇష్యూస్ వస్తాయా అనేది నా మైండ్లో ఉండొద్దు, నాకు ఎలాంటి ట్రాన్స్మిషన్ ప్రాబ్లమ్స్ వద్దు నా లైఫ్లో అనుకుంటే కనుక ఒక ప్రశాంతమైన జీవితం కావాలంటే హోండా సిటీ తీసుకోవాలి గురు. ఐ వుడ్ అగైన్ సే దిస్ ఈజ్ నాట్ అ స్లో కార్ బై ఎనీ మీన్స్. కాకపోతే మీరు కనుక వెరీ ఎంతూజియాస్టిక్గా డ్రైవింగ్ చేయాలి, నాకు యాక్సలరేటర్ మీద పెడల్ మీద జస్ట్ గ్యాస్ పెడల్ మీద అలా ప్రెస్ చేయగానే నాకు బండి జూమ్ పాస్ట్ అయిపోవాలి అనుకుంటే కనుక దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ ఇన్ ద మార్కెట్. కాకపోతే దట్ కమ్స్ అట్ అ కాస్ట్ ఆఫ్ రిలయబిలిటీ. అదొక్కసారి ఆలోచించుకోండి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు. సో ఇది నా హోండా సిటీ రివ్యూ. మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఇప్పటి వరకు ఛానల్లో చూస్తున్న వాళ్ళలో 98% మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు గురు. మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇలాంటి రిలేటబుల్ కంటెంట్ అనేది మీ ముందు తీసుకురాగలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో సేమ్ మోటార్ మేనియా తెలుగు, దాన్ని కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఇలాంటి రీల్స్, ఇలాంటి కొత్త కంటెంట్, కొత్త వెహికల్స్ లాంచెస్ ఏదైనా వచ్చా కూడా దానిలో కూడా పెట్టడానికి ట్రై చేస్తాం మేము. అండ్ మీకు ఎలాంటి వెహికల్స్ కావాలనేది యాజ్ యూజువల్ కింద కమెంట్లో నాకు చెప్పండి. నేను నాకు అందుబాటులో ఉన్న వెహికల్స్ ఎంత రిలేటబుల్గా మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఎందుకంటే ఒక వేవ్ లెంత్ మ్యాచ్ చేయడానికి వాట్ ఈజ్ వాట్ అనేది ఆనెస్ట్గా మీ ముందు చెప్పడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ మీ గురు హరి సైనింగ్ ఆఫ్. ఆగు గురు, మర్చిపోయాను, మీకు నెక్స్ట్ వీక్ ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. మన దగ్గర నుంచి ఒక క్రేజీ కంటెంట్ రాబోతుంది మన ఛానల్ నుంచి. అదేంటో మీరు గెస్ట్ చేయగలిగితే కింద కమెంట్లో చెప్పండి, హింట్ ఇస్తాను మీకు. గోవా. సో మీరు గెస్ట్ చేయగలిగితే కింద కమెంట్లో చెప్పండి. బట్ స్టే ట్యూన్డ్, రియల్లీ క్రేజీ కంటెంట్ వస్తుంది మన దగ్గర నుంచి.